సికింద్రాబాద్ రైల్వే పోలీస్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ నుంచి కర్ణాటకలోని వాడికి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 36.374 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 18,18,700 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన సుధాంశు కుమార్ మరియు బీహార్కు చెందిన సుమన్ కుమార్ ఇద్దరు నిందితులు గంజాయి రవాణా చేస్తున్నారు. సుధాంశు కుమార్ పుణేలోని బార్క్లేస్ సాఫ్ట్వేర్ కంపెనీలో డేటా ఇంజనీర్గా పనిచేస్తుండగా సుమన్ కుమార్ బీహార్లో కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 25న రోహిత్ గంజాయితో నిండిన సూట్ కేసును సుధాంశు కుమార్ కు బ్యాక్ ప్యాక్ ను సుమన్ కుమార్ కు అప్పగించాడు. నాగావళి ఎక్స్ప్రెస్ లో ఎక్కి ప్రయాణం చేస్తుండగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని గుర్తించిన ఇద్దరు నిందితులు రైల్లో నుంచి దిగిపోయి అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం 2 రోజుల పాటు ఓ లాడ్జిలో తలదాచుకుని తిరిగి భవనగర్ ఎక్స్ప్రెస్ ద్వారా వాడికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు అంగీకరించారు. వెంటనే ట్రాలీ బ్యాక్ ప్యాక్లను తనిఖీ చేసి మొత్తం 36.374 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రోహిత్ మరియు అభయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.